నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల భార్గవ రెడ్డి పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఎవరిని వదలట్లేదు, ఎవరికి రక్షణ కల్పించట్లేదు అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, సజ్జల భార్గవ రెడ్డి నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వంగలపూడి అనిత గారిని కానివ్వండి, మిగతా వాళ్ళపైన ఏ విధంగా పోస్టులు పెట్టించారో, ఏ విధంగా జుగుత్సాకరంగా మాట్లాడించారో తెలిసిందే. మరి దీనిపైనే సుప్రీంకోర్టు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరినైనా సరే అసలు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే ఎవరిని వదిలిపెట్టేదే లేదు, వాళ్ళకి బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి అంటూ తీవ్ర ధోరణిలో హెచ్చరించింది. ఏమంటారు మీరు? సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు భార్గవరెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య మరి ఆయన కనుసన్నాలలోనే మెరిగారు వీళ్ళంతా. మరి సకల శాఖ మంత్రి సజ్జల ఏదైతే ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏమని ఆదేశాలు జారీ చేసేవాడు, ఏ విధంగా వీళ్ళు ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా ఉండి ఎలా మనం పరిపాలన చేయాలనేది మర్చిపోయి అప్పుడు టీడీపీ ఏదైతే చెందిన టీడీపీ పార్టీకి సంబంధించిన మంత్రుల మీద, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది కార్యకర్తల మీద ఏ విధంగా వీళ్ళు అంటే డైరెక్ట్గా దాడి చేయటం ఒకటైతే, ఈ విధంగా సోషల్ మీడియా సాక్షిగా అనుచితమైన పోస్టులు పెట్టడం. మరి దీని గురించి చూసుకుంటే నిజంగా ఎంత నీచమైన పదాలు ఉపయోగించారు, ఎంత ఘోరంగా ఆడవాళ్ల పట్ల వీళ్ళకున్న గౌరవం ఏంటి అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, మరి మద్యం కుంభకోణంలో ఉన్న ధనంజయ రెడ్డి అన్న, మరి కృష్ణమోహన్ రెడ్డి అన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తున్నారు, మరి పెళ్లి చేయాలి అని. ఏ ఆడపిల్లైనా కాదంబరి జత్వాని మీరు తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి పెళ్లిగానే ఆడపిల్ల అని చెప్పి అప్పుడు తెలియలేదా? జత్వాని గిత్వాని అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆమెను నిర్బంధించి, అంటే వాళ్ళు డైరెక్ట్గా అది అరెస్ట్ అనరు, ఎవరు కూడా కిడ్నాప్ అనే అంటారు. 40 రోజులు ఎంత అమానుషంగా ప్రవర్తించారు, ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే, అసలు ఒక ఆడపిల్లని అంటే వీళ్ళకే ఫ్యామిలీలు ఉంటాయా? వీళ్ళ ఎవరైతే వీళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళకే పిల్లలు ఉంటారా? మిగతా వాళ్ళకి ఎవరికి ఉండరా? ఈయన మద్యం దాగి ఎంతమంది చనిపోయారు? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా? మరి వాళ్ళేం చేయాలి? ఈ రోజున ఎవరైతే ఈ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, మరి పోసాని కృష్ణమురళి, మరి అతను అంత నీచాతి నీచంగా పదాలను ఉపయోగించి ఎంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడటానికి నువ్వెందుకు ఇలా చేశావని అరెస్ట్ చేసి విచారణలు అడిగినప్పుడు ఏం చెప్పాడు? సాక్షి ఛానల్ సాక్షిగా నాకు స్క్రిప్ట్ వస్తుంది, నేను దాన్ని చదువుతాను, మరి ఇష్టానుసారంగా నాకు కూడా ఎట్లాంటి ఇది లేదు, ఒక మనిషిని నేను కడుపుకు అన్నం తింటున్నాను, ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే జ్ఞానం లేకుండా నేను మాట్లాడాను అని చెప్పి ఆ మాట్లాడినవన్నీ కూడా సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తే వాటిని అతను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇంకా దానికి మనం చూసాం ఏ విధంగా ఫోటో మార్ఫింగ్లు చేయటం. మరి ఆడవాళ్ల పట్ల వీళ్ళకున్న గౌరవం ఇదేనా జగన్మోహన్ రెడ్డి నేర్పించింది? ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో సొంత చెల్లెల మీదే పెట్టిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆవిడ ఏ విధంగా కన్నీటి పర్యంతమైంది అంటే, రాజశేఖర్ రెడ్డి రక్తం కాదంటే ఏమనుకోని అంటే నీ తల్లిని అన్నట్లేగా నువ్వు. అప్పుడు నీ పుట్టుక ఎట్లాంటిది? నీ పుట్టుక నువ్వే క్వశ్చన్ చేసుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ? మరి అలానే ఉంది ఆడవాళ్ల పట్ల నీ అసభ్యకరమైన ఈ పదజాలాలు ఉపయోగించడం, మీ ఆలోచన విధానం అంటే మా ఎదుటివాడి మీద దాడి చేయాలంటే అంటే ఏ విధంగా దాడి చేయొచ్చు అంటే ఇదొకటి, మానసికంగా కృంగదీయాలి, వాళ్ళు మళ్ళీ కూడా మీడియా ముఖంగా ఎక్కడ మాట్లాడకుండా చేయాలి, ఏ విధంగానైనా సరే వాళ్ళ నోళ్లు కట్టేయాలి, వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా మాట్లాడకుండా మేము చేసే తప్పులు, ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పట్లో కార్యకర్తలు కానీ ఎన్ని విధాలుగా తప్పులు చేస్తూ పోయారో అవేవి కూడా ఎవరు కూడా ఎత్తి చూపకూడదు. మరి అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన విధానంతో సకల శాఖ మంత్రి సుపుత్రుడైన సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఎంత భయంకరమైన ఒక ఫ్యాక్టరీ రన్ చేశారు. మేడం, ఇక్కడ ఇంకొకటి, సజ్జల భార్గవరెడ్డి తరపున వాదించే న్యాయవాది ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగినది, ఇది రాజకీయ కక్షలో భాగంగానే ఈ విధంగా కేసులు పెడుతున్నారు అంటే న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయాన్ని పక్కన పెట్టి ఆలోచించండి, సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా హెచ్చరించింది. ఏమంటారు దీని మీద మీరు? అంటే 2 years బ్యాక్
ఏంటి అసలు 2 years బ్యాక్ పెట్టిన అవి పోస్ట్లే కదా, అది కూడా మహిళల గురించి ఎస్పెషల్గా ఏమంటారు? మరి అంతే, ఇప్పుడు ఎప్పుడు పెట్టారు అన్నది కాదు, మీరు పెట్టారా లేదా, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, ఎప్పుడో జరిగిపోయిన మద్యం కుంభకోణం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజున ఎప్పుడో జరిగిపోయింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు ఉన్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడున్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే ఆ రోజున ఇబ్బందికి గురయ్యారో వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక స్వతంత్రం వచ్చేసి ఆ స్వతంత్రతతోటి ఈ రోజున బయటకు వచ్చి మా మీద ఇలాంటి పోస్టులు పెట్టారని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది. అప్పుడేం జరిగింది? ఏ మాట మాట్లాడకూడదు, ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపి అవతల పడేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. లేపేయటమే. మరి మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి? మరి ఏదైతే వీళ్ళు అమ్ముతున్న మద్యం సీసాన్ని చూపించి ఒక అతను ఇదిగో షాపు, మరి ఇదిగో ఈ మద్యం ఇక్కడ కొన్నాను, ఇంత దరిద్రంగా ఉందని చెప్పినప్పుడు మరుసటి రోజుకి అతను శవమై ఉన్నాడు. మరి ఏదైనా సరే వీళ్ళని క్వశ్చన్ చేస్తే చంపేస్తారు. కాబట్టి 2 సంవత్సరాల క్రితం కాదు, 3 సంవత్సరాల క్రితమైనా వీళ్ళ ఆధ్వర్యంలో నడిచిందంతా కూడా రౌడీయిజం, గూండాయిజం, భయభ్రాంతులు గురి చేయటం. ఎవ్వరూ కూడా వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపకూడదు. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎవరు మాట్లాడుతున్నారో ఆయనకు ఒకటే సమాధానం. మరి గతంలో ఎవరో కూడా సహాయ సహకారాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించిన భూముల గురించి రాజు నాయక్ అని 50 సార్లు కంప్లైంట్ చేశాడు. ఏం చేశారు అప్పుడు? మరి ఈ రోజున ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారంటే, మరి ఈ రోజున మంచి ప్రభుత్వం వచ్చింది, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది, ప్రజల యొక్క ఆస్తిపాస్తుల గురించి ఆలోచించి వాళ్ళది వాళ్ళకి చేరే విధంగా చేసే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ రోజున ఆ బాధితులు అందరూ కూడా బయటకు వచ్చేసి వాపోతున్నారు, అరెస్టులు చేయమని కంప్లైంట్లు ఇస్తున్నారు. అందువల్ల ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి అదే విధంగా చూసుకుంటే సజ్జల భార్గవ రెడ్డే కాదు, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, మరి ఎవరైతే ఉన్నారో సుధారెడ్డి, వీళ్ళందరూ రెడ్డి గారు అమ్మాయి. మరి ఆవిడ అసలు ఏ విధంగా మాట్లాడింది? ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా బెయిల్ ఇవ్వకుండా జైళ్ళకే పరిమితం చేయండి. ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండకూడదు. ఆడవాళ్ళ పట్ల వీళ్ళకున్న గౌరవం ఎక్కడుంది? ఏ విధంగా వీళ్ళు చూపిస్తారు? మీకు ఇంట్లో భార్య లేదా, తోడబుట్టిన చెల్లెలు లేదా, మీ కడుపును పుట్టిన ఆడపిల్లలు లేరా? మరి వాళ్ళ పట్ల కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మరి ఆ మాత్రం సోయ లేకుండా ఉన్నారా? ఇంత ఘోరాతి ఘోరంగా మాట్లాడటానికి అసలు మీరు మనుషులా? అసలు సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ విధంగా మాట్లాడటం, వాళ్ళని ఈ విధంగా గట్టిగా ఇట్లాంటి వ్యక్తుల్ని ఏమాత్రం కూడా క్షమించకూడదని చెప్పిన తర్వాత నిజంగా ఈ రోజున ఎవరైతే ఈ పోస్టులు పెడుతున్నారో అట్లాంటి వాళ్ళు, పెడుతున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు ఆల్రెడీ వీళ్ళంతా ఇప్పుడు పెడుతున్నారు, కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఒక చెంప పెట్టులాగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళని ఎటువంటి ఇది లేకుండా కనీసం ఇంకా మానవత్వం అనేది వీళ్ళ వైపు చూయించకూడదు. నిజంగా క్రూరంగానే ప్రవర్తించాలి వీళ్ళ పట్ల. కాబట్టి వీళ్ళని జైళ్ళకే పరిమితం చేయండి, బెయిళ్ళు ఇవ్వొద్దని ఈ రోజున అందరూ కూడా కోరుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.